ఈ భూమిపైన మనిషి మనుగడ 2 లక్షల సంవత్సరాల నుండి ఉంది. కానీ రాతపూర్వకంగా ఉన్న మానవ చరిత్ర కేవలం 5,000 సంవత్సరాల నుండి మాత్రమే ఉంది. అంటే 97% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఈజ్ లాస్ట్. మన మానవ చరిత్ర మొత్తంలో 97% ఏమైందో మనకు తెలియకుండా పోయింది. మన భూమిపైన వయసు అయిపోయిన తర్వాత మనం చనిపోతామని తెలిసిన ఒకే ఒక జీవి మనిషి. మనిషి కాకుండా వేరే ఏ జీవైనా కొంతకాలం తర్వాత అది చనిపోతుంది అన్న విషయం దానికి తెలియదు. ఆ జంతువులు కేవలం వాటి తల్లిదండ్రులు చేసే పనులను ఇమిటేట్ చేసి కొంతకాలానికి చనిపోతాయి. మనిషికి ఎప్పుడైతే తను చనిపోతాడు అని తెలిసిందో అప్పుడే వాడికి మొదటగా భయం మొదలైంది. ఆ భయం నుండి 3 ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అవి మొదటిది, చనిపోయిన తర్వాత మనతో పాటు ఏం తీసుకెళ్తాం, మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, మనం ఏమవుతున్నాం అని. ఈ ప్రశ్నలకు మనిషి ఈగో సాటిస్ఫై అయ్యేలా 3 సమాధానాలను వాడు ఊహించుకున్నాడు. వాటిలో మొదటిది, చనిపోయిన తర్వాత మనతో పాటు మనం పాపం పుణ్యం తీసుకెళ్తున్నాం. రెండోది, మనం దేవుడు ఉండే స్వర్గానికి వెళ్తున్నాం, మరలా ఇంకో జన్మ ఎత్తుతాం. ఈ సమాధానాల నుండే దేవుడు మతం అనే కాన్సెప్ట్ ఉద్భవించింది. అప్పుడు ఆ మతమే మన అన్సెక్యూర్ వరల్డ్లో సెక్యూరిటీని మనకు కల్పించింది. రాతపూర్వకమైన మానవ చరిత్ర మొదలవక ముందే ఎన్నో వేల మతాలు మన ప్రపంచంలో ఉండేవి. ఎన్నో మతాలు అంతరించిపోయే కూడా. మీకు తెలుసా, ప్రస్తుతం మన ప్రపంచంలో 10,000 మతాలు ఉన్నాయి. ప్రతి 100 మందిలో 84 మంది దేవుడిని నమ్ముతారు, 16% దేవుడు లేడని విశ్వసిస్తారు. 78% జనాలు క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం, బుద్ధిజం మతాలలో ఏదో ఒక మతాన్ని నమ్ముతున్న వారే. మిగిలిన 9,996 మతాలను కేవలం 6% జనాలు మాత్రమే నమ్ముతున్నారు. దాదాపుగా ప్రతి 500 సంవత్సరాలకి ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేసే ఒక కొత్త మతం పుడుతుంది. మనకి బాగా పరిచయం ఉన్న మతాలు 3: క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ హిందూయిజం. మతం ఏదైనా దేవుడి యొక్క సారాంశం ఒక్కటే, దేవుడికి మనిషికి ఉన్న రిలేషన్ ఒక్కటే. అన్ని మతాలు ఒకే సందేశాన్ని బోధిస్తాయి అని మనం అనుకుంటున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు నేను క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూయిజం కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగానే చెప్తున్నాను, నేను చాలా చిన్నవాడిని. నాకు ఉన్న నాలెడ్జ్ పరిధి వరకే నేను మాట్లాడుతున్నాను. ఐ నో దిస్ ఈజ్ సెన్సిటివ్ ఇష్యూ, బట్ నాకు మాట్లాడాలనిపించింది. ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు మాట్లాడాలనుకున్నానో మీకు అర్థమవుతుంది. ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. మొదటిగా మన హిందూయిజం కోసం మాట్లాడుకుందాం. ప్రపంచంలో మనుగడలో ఉన్న అత్యంత పురాతనమైన మతం హిందూయిజం. క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల ముందు నుండే హిందూయిజం ఉండేది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ది క్రియేటర్, ది ప్రిజర్వేటర్ అండ్ ద డిస్ట్రాయర్. వీరే ఈ సృష్టిని క్రియేట్ చేస్తారు, కొన్ని సంవత్సరాల పాటు పదిలపరుస్తారు, తర్వాత దానిని నాశనం చేస్తారు. మరలా ఈ ప్రాసెస్ అంతా ఒక సైకిల్లా నడుస్తుంది. హిందూయిజం అనేది సనాతన ధర్మం అనే సిద్ధాంతం పైన నడుస్తుంది. ఒక హిందువుకు ఉండే ఫైనల్ ఎయిమ్ ఈజ్ టు గెట్ మోక్ష. మోక్షం సాధించడం అనేదే ఒక హిందువు యొక్క జీవిత గమ్యం. హిందూయిజంలో ధర్మ, కర్మ, పునర్జన్మ, మంత్ర, దర్శన, మోక్షాలు ఉంటాయి. హిందూయిజం ఏం నేర్పిస్తుందంటే మనం అందరం మానవుల్లా పుట్టాం, అలానే మన జీవితకాలం అంతా మన ప్రకృతిలో ఉండే ప్రతి దాంట్లో మనం దైవాన్ని చూడాలని. అందుకనే మనం విషం కక్కే ఒక పాముని పూజిస్తాం, నాగదేవత అని. మనిషిని నరికే ఒక ఆయుధాన్ని పూజిస్తాం, ఆయుధ పూజ అని. నెగిటివ్ థింగ్స్లో కూడా దైవాన్ని చూడాలి అని నేర్పించే గొప్ప మతమే హిందూయిజం. అందుకే ఏ మతంలో అయినా ఏదో ఒక దేవుడు, ఆయన్ని ఫాలో అయ్యే కొంతమంది ఫాలోవర్స్ని మనం ఆరాధిస్తుంటాం. కానీ ఇలా ప్రతి దాంట్లో దేవుని చూడడం వల్ల హిందూయిజంలో 3,30,00,000 మంది దేవుళ్ళు ఉన్నారు. హిందూస్ ఆర్ బార్న్ హ్యూమన్స్ అండ్ దే సీక్ డివైనిటీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్. హిందువులు ప్రపంచంలో అధికంగా ఉన్న దేశం మన ఇండియా. హిందూస్ యొక్క ముఖ్య లక్షణం దైవత్వం. నౌ క్రిస్టియానిటీ. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం క్రిస్టియానిటీ. దాదాపు 33% క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. క్రిస్టియానిటీ ట్రినిటీని బేస్ అయి ఉంటుంది. ట్రినిటీ అంటే త్రియేక దైవం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. క్రిస్టియానిటీ ప్రకారం ఈ సృష్టిని దేవుడు 7 రోజుల్లో క్రియేట్ చేసి ఆడమ్ అండ్ ఈవ్ని క్రియేట్ చేశాడు. వాళ్ళకి ఒక చెట్టు చూపించి ఈ భూమిపైన దేనినైనా మీరు తినండి, ఈ ఒక్క చెట్టు పండును మాత్రం తినొద్దు అని అన్నాడు. కానీ సాతాన్ ప్రభావం వల్ల ఆ పండును తిని వాళ్ళు పాపం చేసిన వారు అయ్యారు. మీరు పాపం చేశారు కాబట్టి ఇక మీ సంతతంతా పాపులు అని దేవుడు అన్నారు.
అందుకే క్రీస్తుని ఫాలో అయ్యేవారు మేము పాపులుగా పుట్టాము. మా పాపాలను కడిగేయడానికి, మమ్మల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడని నమ్ముతారు. అందుకే జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ సేవియర్ ఆఫ్ హ్యుమానిటీ. క్రిస్టియానిటీ ఈ ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే మన క్యాలెండర్ని యేసుక్రీస్తు జననంతో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని కాలాన్ని విభజించారు. క్రిస్టియానిటీలో చాలా గొప్ప ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే గొప్ప సిద్ధాంతాన్ని చెప్పింది క్రిస్టియానిటీయే. అంటే నిన్ను నువ్వు ఎంత బాగా కేర్ చేసుకుంటావో అలానే నీ చుట్టూన్న వాళ్ళని కూడా కేర్ చేయాలని. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు క్రిస్టియానిటీ యొక్క ప్రిన్సిపల్స్ని రాసుకొని ఎప్పుడూ వాళ్ళతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళేవారని, ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యేవాళ్ళని, అలా ఫాలో అయిన వాళ్ళు అత్యంత ఉన్నత స్థానాలకి చేరుకున్నారని తెలిసింది. క్రిస్టియానిటీ యొక్క ముఖ్య లక్షణం ప్రేమ, లవ్. ఇక ఇస్లాం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మతం ఇస్లాం. ఇంకా చాలా ఫాస్ట్గా పెరుగుతున్న మొదటి మతం కూడా ఇస్లామే. క్రిస్టియానిటీ మొదలైన 500 సంవత్సరాల తర్వాత ఇస్లాం బాగా స్ప్రెడ్ అయింది. క్రిస్టియానిటీకి ఇస్లాంకి ఓల్డ్ టెస్టమెంట్ అంటే పాత నిబంధన అనే భాగం దాదాపు ఒకేలా ఉంటుంది. సో ఇస్లాం ప్రకారం కూడా సృష్టిని క్రియేట్ చేయడం బైబిల్లో జరిగినట్టే జరిగింది. ఇస్లాం ప్రకారం మనం మనుషుల్లా పుట్టాం. మన ముఖ్య లక్షణం దేవుడికి మనల్ని మనం సమర్పించుకోవడం, అంటే సరెండర్ టు గాడ్. ముస్లిమ్స్ ఆర్ బార్న్ హ్యూమన్స్ అండ్ దే సరెండర్ దెమ్సెల్వ్స్ టు గాడ్. ఇస్లాం మతం ప్రకారం దేవుడిలా ఎవ్వరు ఉండరు. అందుకనే ఏ మతంలో అయినా ఆ మతాన్ని ఫాలో అయ్యేవారు ఆ దేవుడి యొక్క పేరుని వారి పిల్లలకి పెట్టుకుంటారు, లైక్ రాముడు, కృష్ణుడు, యేసు అని. కానీ ముస్లిమ్స్ ఎవరు తమ పిల్లలకి అల్లా అని పేరు పెట్టరు. బికాస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ హీఈస్ యూనిక్. ముస్లిమ్స్ కోసం మనలో చాలా మందికి తెలియని ఒక విషయాన్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. 6వ శతాబ్దంలో మక్కాలో అందరూ విగ్రహారాధన జరిపేవారు. కానీ ఇస్లాం ప్రకారం విగ్రహారాధన నిషిద్ధం. అప్పుడు ప్రవక్త మొహమ్మద్, పీస్ బి అపాన్ హిమ్, వారు విగ్రహాలని పూజించొద్దు అని ఇస్లాంని బోధించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆయనకి మక్కాలో వ్యతిరేకత పెరిగి అక్కడి నుండి ఆయన్ని పంపించేశారు. అప్పుడు ఆయన వాళ్ళ ఫాలోవర్స్తో కలిసి మదీనాకి చేరుకున్నారు. మదీనాలో అతి గొప్ప బోధకుడు మన దగ్గరికి వస్తున్నారు అని ఘనమైన స్వాగతం ఆయనకి ఇచ్చారు. మదీనా నుండి ఇస్లాం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవడం మొదలైంది. అది చూసిన మక్కాలో ఇతర మత పెద్దలు ఇలానే వదిలేస్తే ప్రపంచమంతా ఇస్లాం వ్యాపించిపోతుందని అనుకొని మదీనా పైన యుద్ధం చేయాలని అనుకున్నారు. అప్పుడు ప్రవక్త ఏమన్నారంటే, మనం ఒక మతాన్ని నమ్ముతున్నాం, మన మతం హింసని ప్రోత్సహించదు, కానీ మన నమ్మకాన్ని నాశనం చేద్దామని ఎవరైనా వస్తే మన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మనం పోరాటం చేద్దాం, ఒక పవిత్ర యుద్ధం చేద్దాం. ఆ పవిత్ర యుద్ధం పేరే జిహాద్. తరువాత యుద్ధంలో ప్రవక్తే గెలిచారు. అప్పుడు అందరూ సంతోషంతో ఎంజాయ్ చేస్తుండగా ప్రవక్త ఏమన్నారంటే, ఇప్పుడు మనం చేసింది జిహాదే అస్గర్, అంటే మన నమ్మకాన్ని మనం కాపాడుకోవడం కోసం చేసిన పోరాటం. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది జిహాదే అక్బర్, అంటే మనలో ఉన్న కామ, క్రోధ, ధన, లోభాలను మనం జయించాలి. వాటిని జయించాలంటే మనం దేవుడికి కంప్లీట్గా సరెండర్ అవ్వాలి అని చెప్పారు. జిహాద్ యొక్క అసలు అర్థం ఇది. మీకు తెలుసా, ఇస్లాం అనే పదమే శాంతికి ఒక అర్థం. ఎవరైనా ఇద్దరు ముస్లిమ్స్ కలిసినప్పుడు సలాం వాలేకుం అని అంటారు, అంటే నీకు శాంతి కలుగును గాక అని. వెంటనే మరొకరు వాలేకుం సలాం అని అంటారు, అంటే నీకును శాంతి కలుగును గాక అని. ఇలా మతం పేరులో శాంతి ఉండి ఇద్దరు కలిసినప్పుడు శాంతి కలగాలి అని కోరుకునే ఒక గొప్ప మతం హింసను ప్రేరేపిస్తుందని మనం ఎలా అనుకుంటాం? మీరు ఎవరైనా ట్రూ ముస్లిం దగ్గరికి వెళ్ళి కొంతమంది ముస్లిం టెర్రరిస్ట్స్ అమాయకుల ప్రాణాలని బలి తీసుకుంటున్నారు కదా,
ఇది ఎంతవరకు న్యాయం అని వాళ్ళని అడగండి. వారు వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే, నిజమైన ముస్లిం ఎప్పుడూ తప్పు చేయడు, అమాయకులని హింసించడు. వారు ముస్లిం కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, కానీ వారెవరు కూడా నిజమైన ముస్లిమ్స్ కాదు అని అంటారు. ఎవరో ఒక చిన్న పార్ట్ ఆఫ్ రిలీజన్ వారు తప్పు చేశారని ఆ మతం అంతటిని మనం దూషించడం తప్పన్నది నా ఒపీనియన్. అసలు మతం మనకి ఏమిస్తుంది అని ఆలోచిస్తే నాకు చాలా ఇస్తుంది అని అనిపించింది. పాజిటివ్నెస్ని ఇస్తుంది, భవిష్యత్తు పైన ఒక హోప్ని, రోజు అలవర్చుకునే మంచి అలవాట్లని, తప్పు చేయకూడదనే భావాన్ని, ఒక సిటిజన్కి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ని, ఇలా చాలా విషయాలు మనకిస్తుంది అని నాకు అనిపిస్తుంది. నా వరకు దేవుడు వేరు, మతం వేరు. దేవుడు అంటే ఒక యూనిక్ సూపర్ పవర్. మతం అనేది ఆ దేవుడితో కమ్యూనికేట్ చేయడానికి మనం యూజ్ చేసే లాంగ్వేజ్, భాష లాంటిది. ఎవరికి ఏ భాష కంఫర్టో ఆ భాషలోనే దేవుడితో కమ్యూనికేట్ చేస్తారు. కొంతమంది హారతిచ్చి, కొంతమంది నమాజ్ చేసి, కొంతమంది బాప్తిజం తీసుకొని కమ్యూనికేట్ చేస్తారు. మతం అనేది మనం దేవుడితో కంఫర్ట్గా కమ్యూనికేట్ చేయడానికి ఒక భాష మాత్రమే, కానీ మతమే దేవుడు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ గొప్ప, హిందీ గొప్ప, తెలుగు గొప్ప అంటే ఏం చెప్తాం? ఎవరికి ఏ భాష మాట్లాడడం కంఫర్టో ఆ భాష వారికి గొప్ప. మతాన్ని కూడా అలాగే చూడండి, ఎవరి మతం వారికి గొప్ప. నీ మతం నీకు గొప్ప అయినప్పుడు వేరే వాడి మతం కూడా వాడికి అంతేగా. ఈ మతం మనల్ని దేవుడికి దగ్గరగా చేస్తుంది, కానీ ఒకసారి ఆలోచించండి, ఒక్కోసారి అదే మతం సాటి మనిషికి దూరం కూడా చేస్తున్నట్టుంది. ఇప్పుడు మతాన్ని నమ్మే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. గుండెలపై చేయి వేసుకొని నిజం చెప్పండి. నాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. మీకు ఎవరో ఒక ఇష్టమైన వ్యక్తి ఉంటారు కదా, ఆ ఇష్టమైన వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడు మనం ఎంత నీట్గా, మంచిగా, పద్ధతిగా ఉంటాం. తప్పు చేస్తామా, మూర్ఖంగా ప్రవర్తిస్తామా, మందు తాగుతామా, ఆడపిల్లని అసభ్యంగా మాట్లాడతామా? ఇవేమి చేయకుండా ఎంత ఉత్తమంగా ఉంటాం. నీకు ఇష్టమైన వ్యక్తి నీ పక్కన ఉన్నప్పుడు, నువ్వు అంత మంచిగా బిహేవ్ చేస్తున్నప్పుడు నువ్వు దేవుడిని నమ్ముతున్నావు. దేవుడు అంటే ఎవరు? హీఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఆమ్ని ప్రెజెంట్. అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు, అంటే నీ పక్కన కూడా ఉన్నట్టే కదా. అలాంటి దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పు చేస్తావా? ఇప్పుడు చెప్పు బాస్, నువ్వు ఎప్పుడు మంచిగానే ఉంటున్నావా? ఎవరిని బాధపెట్టట్లేదా? రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఈ సొసైటీలో ఉన్నావా? చెడు అలవాట్లకు లోన్ అవ్వట్లేదా? అందరితో పాజిటివ్ రిలేషనే మెయింటైన్ చేస్తున్నావా? వీటిలో ఏమైనా నువ్వు చేయట్లేదంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదని అర్థం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు మతంలో సెక్యూరిటీని వెతుక్కుంటున్నావా, సత్యాన్ని వెతుకుతున్నావా? నువ్వు దేవుడిని పూజిస్తున్నావా, లేదా నీ ఈగోస్ని కంఫర్ట్ చేసుకుంటున్నావా? నువ్వు దేవుడిని నమ్ముతున్నావా, నటిస్తున్నావా? లేదు నేను నిజంగానే నమ్ముతున్నాను అని అంటే 86% దేవుడిని నమ్మే మనుషులున్న ఈ ప్రపంచంలో కరప్షనే ఉండదు, పొల్యూషన్ ఉండదు, క్రైమ్ ఉండదు, న్యూసెన్స్, నాన్ సెన్స్ ఏమీ ఉండదు. ఈ అనంత విశ్వంలోనే మన భూమి అత్యంత అందమైన, అద్భుతమైన ప్రదేశంగా మారిపోతుంది. నేనైతే దేవుడిని నమ్ముతున్నాను, ఎందుకంటే అలాంటి సమాజం రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు నమ్మండి, నటించకండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.